హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త స్టోరీ గురించి తెలుసుకుందాం, ఓకేనా? ఈ స్టోరీ ఏంటంటే, ఒక రిచెస్ట్ పర్సన్ రామలింగ ఇది. అతనికి 2 కొడుకులు, ఒక కూతురు. కూతురు పేరు సుమతి. గుర్తుపెట్టుకోండి, కూతురు పేరు సుమతి. ఓకే. సో తను చనిపోతూ ఒక వీలునామా రాస్తాడు. ఆ వీలునామా ఏమని ఉంటుందంటే, నా ఆస్తి మొత్తం నా 2 కొడుకులకు చెందుద్ది, నా కూతురికి మాత్రం ఒక ఇత్తడి పెట్టె మాత్రమే దక్కిద్దని చెప్తాడు. సో అది విన్న కొడుకులు ఇద్దరు ఆనందంతో హ్యాపీగా ఉంటూ తన అక్కని మర్చిపోతారు. అక్క బాధతో ఇంటికి వెళ్ళి నాన్నగ మీద నమ్మకంతో ఆ డబ్బాలో ఏదో ఉందని ఓపెన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంది. అందులో ఓపెన్ చేయగా అందులో నుంచి ఒక కాగితం బయటకు వస్తుంది. ఆ కాగితంలో 2 QR కోడ్స్ ఉంటాయి, అంటే 2 సీక్రెట్ కోడ్స్. ఓకే. సో ఫస్ట్ సీక్రెట్ కోడ్ ఏంటంటే, నాన్న క్లియర్గా రాస్తాడు, ఈ ఫస్ట్ సీక్రెట్ కోడ్ నీకు తెలుసు, ఇది ఓపెన్ చేస్తే ఆస్తి మొత్తం నీకు దక్కుతుంది. ఈ సెకండ్ సీక్రెట్ కోడ్ మీ తమ్ములకు మాత్రమే తెలుసు, ఇది ఓపెన్ చేస్తే ఆస్తి ముగ్గురికి చెందుతుందని చెప్తాడు. సో ఇక్కడ నాన్న తన కూతుర్ని కూడా పరీక్షిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే, తన కూతురు నిస్వార్థంగా ఆలోచించి తన తమ్ముళ్ళిద్దరిని పిలిచి, డాడీ ఒక కోడ్ పెట్టారు, మీరు విన్నది పాత వీలునామా, కొత్తది ఈ కోడ్లోనే ఉంది, అది ఓపెన్ చేయాలి, మనందరం కలిసే ఓపెన్ చేయాలని చెప్పింది. సో తమ్ముళ్ళిద్దరూ నిజంగానే భయపడి ఆ కోడ్ ఓపెన్ చేయడానికి 3 రోజులు కష్టపడి కోడ్ ఓపెన్ చేస్తారు. ఆ కోడ్ ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మగారి పేరు. ఓకే. సో ఆ కోడ్ ఓపెన్ చేసిన వెంటనే అందులో ఆస్తి గురించి లాయర్ దగ్గరికి వెళ్తారు. సో అక్కడ లాయర్కి ఆల్రెడీ చెప్పే ఉంచుతాడు, ఏమని, తన కూతురు వస్తే కనుక ఆస్తిలోంచి 25% వాటా కూతురికి ఇవ్వమని, లేదు కూతురు కనుక తమ్ముళ్ళిద్దరిని తీసుకొని వస్తే ఆస్తిలోంచి 50% వాటా కూతురికి, 50% ఇద్దరి కొడుకులకి ఇమ్మని చెప్తాడు. సో తన కూతురు నిస్వార్థంగా ఆలోచించి తన 2 తమ్ముళ్ళని తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్తుంది. అందుకే అంటారు, ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి అని. ఆ అమ్మాయి ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది.